హాయ్ సుబ్బు, ఏంటి ఈ మధ్య అసలు మీ వీడియోస్ రావడం లేదు? ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇది చంద్రగిరి సుబ్బు అని ఛానల్కి వెళ్ళి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి ఇక్కడ నోటిఫికేషన్స్ బెల్ కొడితే నేను వీడియో రిలీజ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తే వస్తుంది సార్. ఎవ్రీ సాటర్డే 4 o'clock రిలీజ్ చేస్తున్నా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, మీ గ్రూప్స్లో షేర్ చేయండి. బాగుంటాయి వీడియోస్. నాకు నువ్వంటే చాలా ఇష్టం. అది నా అదృష్టం. నాకేమైనా కావాలంటే డాడీ కన్నా ముందు నిన్నే అడిగేదాన్ని. ఆ విషయాలని నేను ముందే తెలుసుకునేవాడిని. నీతో మాట్లాడుతుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నాకు అసలు నేను చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంటుంది. ప్యాంటుకి జిప్పులాగా, కాలికి చెప్పులాగా ఎప్పుడు నాతోనే ఉంటాం. ఎడుతున్నా మనం అంటే మనం చూస్తుంటేనే. వానొస్తే గొడుగు పట్టేవాడివి, వానతొస్తే దోశలు పట్టేవాడివి. అదే ఇప్పుడు ఆ దరిద్రాలన్నీ ఎందుకులే. నాకు బయటికి వెళ్ళాలన్నా మా అన్నతో కన్నా నీతోనే ఎక్కువ వెళ్ళాలనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళకన్నా నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు సుబ్బు. యు ఆర్ ద బెస్ట్ పర్సన్ దట్ ఐ కేమ్ అక్రాస్ ఇన్ మై లైఫ్. కానీ ఇలాంటి మంచి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని హస్బెండ్గా చేసుకోవాలనిపిస్తుంది. కానీ కానీ ఏంటి, ఎందుకు నీ మీద ఇలాంటి ఫీలింగ్స్ లేవు సుబ్బు. ఇంతకు ముందే కదా వానలు వాంతులు ఏవో వాగావు. వానలు వాంతులు ఎప్పుడు పడితే అప్పుడు రావు సుబ్బు. ఫీలింగ్స్ కూడా అంతే. నేను ఎప్పుడు ఒక మంచి ఫ్రెండ్లా చూసానే తప్ప ఇలా అనుకోలేదు. ఇంత బాగా చూసుకున్నాను అంటావు, మళ్ళీ ఫ్రెండ్ అంటావు ఏంటి? నువ్వు చాలా మంచివాడి సుబ్బు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఫ్రెండ్ కన్నా ఎక్కువ. అలా అని మ్యారేజ్కి కాదు, మా డాడీ కన్నా చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తాను నీకు. అలా అని మ్యారేజ్కి కాదు, మా అన్నతో కన్నా నీతో ఎక్కువ క్లోజ్గా ఉంటా. అలా అని మ్యారేజ్కి కాదు. ఇప్పుడు అర్థమవుతుందా నువ్వు నాకేంటో? బాగా అర్థమవుతుంది. ఎర్ర పుష్పాన్ని నువ్వు మా పెంపుడు కుక్కలు అంటవాడు సుబ్బు. కుక్క అది చాలా కేరింగ్గా, లవబుల్గా, నేనంటే దానికి చాలా ఇష్టం. అలా అని దాంతో లైఫ్ షేర్ చేసుకోలేను కదా. హోప్ యూ అండర్స్టాండ్. బాయ్ సుబ్బు. జ్యూస్ తాగేసి బిల్ కట్టేసి వెళ్ళిపో, ఓకేనా? మనసే కసిరేనా నిన్నే విసిరేనా బాధే ముసిరేనా ఎందుకు? మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే సంసారంలో గొడవలు అవుతాయి. అరే చెల్లు ఊరుగో. సముద్రం అన్నా కళ్ళు, సంసారం అన్నా గొడవలు వస్తూనే ఉంటాయి. ఏం దాని గురించి పెళ్లి మానేస్తామా ఏంది? ఏంది గట్లా చూస్తున్నావు చెప్పే? నేను క్యాన్సర్ సుబ్బు. దేవుడు ఎందుకు గిట్లాంటి అమ్మాయిలు గిట్లా చేస్తాడు? నేను ఈమెకు తోడుకుంటా, లాస్ట్ రోజుల్లో నేను చూసుకుంటా. నాకు తారస్ అంటే ఇష్టం. టారస్ అని ఫారెన్ కట్రాయర్ బావా, వేసుకున్నట్టే ఉండదు, మళ్ళీ సుఖంగా ఉంటుంది. ఆఖరి కోరికగా ఎవరైనా బంగారం, బిల్డింగ్లు, బజ్జీలు అడుగుతారు. అరే ఒకవేళ అడిగినా మిడ్డీ అడగాలి కానీ గిదేంది చెడ్డీ అడుగుతుంది. ఏమోలే, అమ్మాయిలు పెద్ద పోయే ముందు కూడా తగ్గదు. అరే నువ్వేం ఫిగర్ చేయి, నేను చూసుకున్నా నీ క్యాన్సర్ గురించి. ఆ క్యాన్సర్గా చెడ్డేదో అడిగినా చూడు, గదే సంజయితలే. అదే ఏమైనా ఏముంది, మన దోస్తుగాడు ఉన్నాడు ఫారెన్లో, ఆయన అడిగి నీకు తెప్పిస్తా, చెడ్డీ తెప్పిస్తాను నీకోసం. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అరే నీ క్యాన్సర్ గురించి. అరే నువ్వేం పరేషాన్ చేయకు. క్యాన్సర్ కాదు, ఎయిడ్స్ అయినా సరే నీ తాడు నేనుంటా. అర్థమైందా? అరే నన్ను నమ్మురా నువ్వు.
దమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఏం మాట్లాడుతున్నావు? అరే ఇందాక చెప్పినావు కదా ఏదో క్యాన్సర్ టారెస్ అనేదో నేను చేయిస్తా అవన్నీ చెడ్డీలు నేను తెప్పిస్తా నీకోసం. అవి జోడియాక్ సైన్లు జబ్బులు కాదు. నడుమిట్లా గీ చెడ్డీ ఆడికెళ్ళి నుంచి వచ్చింది. అరే జోడియాక్ సైన్స్ అంటే ఏంది? అవి జాతకాల. అరే అదేనా ఏం పర్లేదు. చూడు మన కజిన్ గాడు ఉన్నాడు, మంచి మొత్తం చేపిస్తాను నేను. 10,000 ఇచ్చినామంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా రాస్తాడు జాతకం. నీకు ఏం కావాలో చెప్పు, జాతకంలో నేను చేయిస్తాను నీకు మొత్తం జాతకం అంతా. మళ్ళీ రాయనికి అది సప్లిమెంటరీ ఎగ్జామ్ కాదు, జాతకం. అసలే మా తాతకి రాతల మీద నమ్మకం ఎక్కువ. మా అమ్మమ్మని కూడా అది చూసే పెళ్లి చేసుకున్నాడు. అరే సర్లే, మీ తాత ఏమైనా చేసుకుంటే ఎట్లా చేసుకుని నాకేందులే కానీ ఫైనల్గా ఏమంటావు? నాది క్యాన్సర్ సుబ్బు. అరే పోనీ పూజలు గట్లా ఏమైనా చేయించమంటావా శాంతి కోసం? శాంతి కోసం కాకుంటే వేరే అమ్మాయి కోసం చేయించుకో. నాతో టైం వేస్ట్ చేయకు. నా వెనకాల పడ్డావనుకో కట్టి కాల్చి చెడ్డీలో పెడతా, టారస్ చెడ్డీలో. చల్నాడు. సుబ్బు, మనిషికి కావాల్సింది మంచి మనసు కాదు, డబ్బులు. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను. సేమ్ పించ్, నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎంసీఏ. చైతి, నాకు కావాల్సింది రిచ్ అబ్బాయి, నీలా పిచ్ అబ్బాయి కాదు. నాకు కొంచెం మార్కులు అవి తక్కువ వచ్చాయి, ఏమనుకోకపోతే కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? ఓకే, నాకు కావాల్సింది గ్రీన్ కార్డ్ హోల్డర్, నీలా వైట్ కార్డ్ హోల్డర్ కాదు. కొంచెం క్లియర్గా ఏమైనా? చిన్నప్పటి నుంచి అదే మిడిల్ క్లాస్ లైఫ్. ఊటీ స్కూల్లో చదువుదాం అనుకున్నాను, కోటి స్కూల్తో సరిపెట్టుకున్నాను. ఆడీ కార్లో వెళ్దాం అనుకున్నాను, ఆటోతో సరిపెట్టుకున్నాను. ఐమాక్స్లో సినిమా చూద్దాం అనుకున్నాను, సోనీ మ్యాక్స్తో సరిపెట్టుకున్నాను. కాస్ట్లీ డ్రెస్సులు చూసుకోవడానికి తప్ప వేసుకోవడానికి కాదని సరిపెట్టుకున్నాను. క్లియర్గా చెప్పాలంటే నీది కందిపప్పు రేంజ్, నాకు కావాల్సింది జీడిపప్పు రేంజ్. నువ్వేం కంగారు పడు, నీకోసం నేను సేవింగ్స్ చేస్తాను. నీ సేవింగ్స్ నీ షేవింగ్కి కూడా సరిపోయి. ఇప్పుడు మళ్ళా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని చూసుకుని అంట్లు తోమి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఇల్లు ఉడ్చి చిచ్చి, ఈ లైఫ్ నా వల్ల కాదు. బాగానే చదువుకున్నాను, ఫ్రాంక్లీ స్పీకింగ్ లుక్స్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నాను ఉన్న దాంట్లో. ఐ వాంట్ ఫ్లై అవే అండ్ లీడ్ అ రిచ్ అండ్ హ్యాపీ లైఫ్. ఇన్ కేస్ నువ్వు ఇప్పుడు ఆ రేంజ్లో సంపాదించినా ఇప్పుడు అలా ఉన్నా చెప్పు, మా అమ్మ నాన్న కాళ్ళు పట్టుకుని మరీ ఒప్పిస్తాను. మరి ఒప్పుకోకపోతే కాళ్ళకి దండం పెట్టి నీతో వచ్చేస్తా. ఇచ్చంటే ఏమాత్రం ఉండాలండి? ఎలా ఖర్చు పెట్టాలి అని ఆలోచించాలే తప్ప ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అని అనుకోకుండా ఉంటే చాలు. అప్పట్లో అంత సంపాదించడం అంటే కష్టమేమో. పోనీ కొంచెం వెయిట్ చేస్తావా? నువ్వు సంపాదించే వరకు వెయిట్ చేయడం అంటే ఎయిర్పోర్ట్లో బోట్ కోసం వెయిట్ చేసినట్టే సుబ్బు. లైట్ తీసుకో. నేను చేసుకోబోయేవాడు ఐస్ క్రీమ్ అడిగితే పార్లర్ కొనివ్వాలి, చాక్లెట్ అడిగితే షాప్ కొనివ్వాలి, సమాధి అడిగితే శ్మశానం కొనివ్వాలి. ఇలాంటి కుళ్ళు జోక్ లేకుండా ఉండాలి. ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాడిని చూసుకుని ఆయన చేసుకుని మీరు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా? మీ ఆడవాళ్ళ పనే బాగుంది. ఎనీవేస్, ఇంత నర్మగర్భంగా మాట్లాడిన అమ్మాయిని నేనైతే ఇప్పటిదాకా చూడలేదు. ఐ రియల్లీ లైక్ యూ, గివ్ మీ ఏ హగ్. హిందీ సినిమాలు చూడడం అని అంతేనా? ఇంట్లో మా అమ్మకి విషయం తెలిస్తే గిన్నెలు పాయసం పూజిస్తారా? పాయిజన్ పోసి ఇంట్లో అందరికి ఇచ్చింది. ఏ ఈ లోపల బదులు సినిమాలు చూడడానికి బాగుంటాయి సుబ్బు, ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుంది. ఎందుకు వర్కౌట్ అవ్వదు? బ్రష్ చేసుకోవడానికి పేస్ట్ ఎంత అవసరమో పెళ్లి చేసుకోవడానికి క్యాస్ట్ అంతే అవసరం సుబ్బు. మా నాన్న వేరే క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు, నేను అల్లుడుగా చెప్పుకోరు. మా బాబాయ్ వేరే ఊరు అబ్బాయిని చేసుకోవడానికి ఒప్పుకోరు, మా అత్తయ్య ఇంట్లో అబ్బాయిని చేసుకోమంటున్నారు. పోనీ నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడా? సెలూన్కి వెళ్ళి బెల్లూలు అడగడం ఎంత అమాయకత్వం, మా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అనడం కూడా అంతే అమాయకత్వం సుబ్బు. మా క్యాస్ట్ అబ్బాయి అయితే నేను ఆ మెడలో తాళి కట్టనిస్తాను, లేకపోతే మెడపెట్టి బయటికి గంటేస్తారు. ఓ, అంతేకాకుండా ఇంటి పక్క వాళ్ళందరూ ఏమనుకుంటారు,
నేను ప్రేమించింది, పెళ్లి చేసుకునేది, కాపురం చేసేది నీతోటి, మీ పక్కింటి అంకుల్ తోటి, మీ బాబాయ్ తోటి, మీ అత్తయ్య తోటి కాదు. అరే అసలు ఎప్పుడో పండగో పబ్బానుకో వస్తారో రారో కూడా తెలియని చుట్టాల గురించి మాట్లాడుతావు. మనం ఏడుస్తుంటే మన వెనకాల నవ్వి, మనం నవ్వుతుంటే మన వెనకాల ఏడిచే ఇంటి పక్కల గురించి ఆలోచిస్తున్నావు. కానీ రోజు ఉండేది నువ్వు నేను, నా గురించి ఆలోచించు. ఆలోచించండి, అందుకే చెప్తున్నా నేను చేసుకోను. ఎంతో కష్టపడి చెప్పింది మంచి డైలాగు వేస్ట్ అయిపోతుంది. ఇంకొకసారి ఆలోచించచ్చు కదా ప్లీజ్. నాకంటే తెల్లగా ఉన్నావు సుబ్బు. ఏయ్ నువ్వు అలా అంటుంటే నాకు భలే సిగ్గేస్తుంది తెలుసా. సిగ్గుపడాల్సింది నేను, నువ్వు కాదు. నువ్వు నాకు వద్దు సుబ్బు. అరే ఇదేందుకు వాళ్ళని తీసిన, నీకు కావాలంటే నేను బయట నుంచి ఎండలో బాగా నల్లగా అయిపోతాను, ఓకేనా? అయినా నాకు వద్దు సుబ్బు. నా హస్బెండ్ నాకన్నా బాగుంటే నాకు నచ్చదు. మా కప్పుల్లో నేనే బాగుండాలి. నేను నీకంటే అంతేం బాగోను. పోనీ నీకు ఇంకా అంతగా డౌట్గా ఉంటే నేను చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఈ చింపిరి జుట్టు వేసుకుని తిరుగుతా, ఓకేనా? నువ్వు డైరెక్ట్గా డ్రాయర్ వేసుకొని తిరిగినా నాకు వద్దు సుబ్బు. నాకు నేను రీజన్ నచ్చలేదు, ఇంకో మాట చెప్పు. అయినా నేను సాఫ్ట్వేర్ వాడిని చేసుకున్నాను. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారే, దేనికి దేనికి సాఫ్ట్వేర్ వాళ్ళు? మా కజిన్స్ అందరూ సాఫ్ట్వేర్ చేసుకుంటున్నారు, నేను సాఫ్ట్వేర్ వాడిని చేసుకుంటాను. రేపు పొద్దున్న మీ కజిన్స్ అందరూ కలిసి ఆ సాఫ్ట్వేర్ వాళ్ళని, అదే వాళ్ళ మొగుల్ని పట్ 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 కొడతారు. అప్పుడు నువ్వు కూడా కొడతావా? 100% కొడతాను. ఓ మంచి క్లారిటీ ఉందన్నమాట. అయినా పర్లేదు నన్ను చేసుకోవే ప్లీజ్. ఆ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉన్నవన్నీ నాకు కూడా ఉన్నాయి, నన్ను చేసుకోవే. నాకు వద్దని చెప్తున్నానా? నీకేమో చదువులేదు, నీకు బుద్ధి లేదు. నేను నాకంటే బాగా చదువుకుని అని చేసుకుందాం అనుకున్నా. సేమ్ పర్సంటేజ్ ఉన్నా పర్వాలేదు, సేమ్ క్వాలిఫికేషన్. నీకేమో నాకంటే పర్సంటేజ్ తక్కువ. అయితే ఏమైంది? 10th క్లాస్ వాడు 8th క్లాస్ వాడికి ట్యూషన్ చెప్పగలడు, కానీ 8th క్లాస్ వాడు 10th క్లాస్ వాడికి చెప్పలేడు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా ట్యూషన్ సెంటర్ పెడుతున్నారా? రేపు పొద్దున్న ఇంటికి ఎవడైనా వచ్చి మీ హస్బెండ్ ఏంటి అంటే నాకంటే తక్కువ పర్సంటేజ్ అని నేను చెప్పుకోలేను. నాకు పరువు తక్కువ. నా హస్బెండ్ ఎప్పుడు నాకంటే పై లెవెల్లోనే ఉండాలి. ఇప్పుడు నాకు అర్థం కాదు, ఇంటికి వచ్చిన వాళ్ళు నీవి నవి బీటెక్ సర్టిఫికెట్లు అడిగి అందులో మార్కులన్నీ చూసి క్యాలిక్యులేట్ చేసి పర్సంటేజ్లు వేస్తారా? అలా కాదు. ఏంటి అలా కాదు? అసలు నాకు అర్థం కాదు. నువ్వు పెళ్లికి అందరికి పెళ్లి కార్డులు ఇస్తావా, లేకపోతే తీసుకెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్లు అయినా ఇస్తున్నావా? ఏనాటి సీరియస్ లుక్ కోటి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? మా ఊళ్ళో ఒకడు బొడిసేవ్ కూడా ఉన్నాడు. ఆ డూప్లికేట్ సర్టిఫికెట్లు అవి చేస్తూ ఉంటాడు. అడిగిలో 1000 రూపాయలు ఇచ్చాను, నాకు నీకంటే ఎక్కువ పర్సెంటేజ్ సర్టిఫికేట్ ఇస్తాడు, జేఎన్టీ స్టాంప్ కూడా వేస్తాడు. నాకు అలాంటిది అవసరం లేదు, ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయని అవసరం లేదు. నా హస్బెండ్ ఎప్పుడు నాకంటే బాగా చదువుకున్నవాడు, నాకంటే బాగా పర్సెంటేజ్ వచ్చిన వాడే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నాకు తెలిసి నువ్వు ఏ పూర్ క్లాస్ అమ్మాయినో ఏ పూర్ స్టూడెంట్నో పెళ్లి చేసుకోవడం, నీ లైఫ్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా లైఫ్లోకి మాత్రం రావద్దు ప్లీజ్. వెళ్ళి ఎవరైనా కాలేజీలో లెక్చరర్ని చేసుకుంటాను. ఇద్దరు కలిసి అమీర్పేటలో కోచింగ్ సెంటర్ పెట్టుకుంటా. పెట్టుకుంటా. అలా కాదు ప్లీజ్, ఇంకంతేనా ఫైనల్? ఇంకంతే.